దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోయే టెంపుల్ సిటీ తిరుపతి శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ జపంతో పులకించిపోతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని కోదండ రామాలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. రాములుని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. పండుగ నేపథ్యంలో ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి వేడుకలపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో నిత్యం గోవింద నామస్వరంతో మారుమోగే తిరుపతి క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకల్లో జయరామ శ్రీరామ జయ జయ రామ జానకి రామ అయోధ్య రామ అంటూ కూడా సరే భక్తులు రామనామం జపం చేస్తున్న పరిస్థితిని ప్రస్తుతం మనము తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఆలయం కోదండ రామస్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు ఉదయం నుంచి కూడా సరే వేకుజాము నుంచి కూడా క్యూ లైన్లో భారీ స్థాయిలో కూడా సరే భక్తులు వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే తిరుమల స్థాయిలో ఏదైతే బ్రహ్మోత్సవాలకి స్థాయిలో వస్తారో అంతే స్థాయిలో ఇవాళ ఈ యొక్క ఆలయానికి కూడా సరే భక్తులు పోటెత్తిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే స్వామివారికి లోపల స్నపన తిరుమంజన కార్యక్రమం కూడా అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దేశవ్యాప్తంగా నవమి వేడుకల ఏర్పాట్లలో కూడా సరే చెప్పుకుంటే కోదండ రామస్వామి ఆలయం ఒక ప్రత్యేక ఆలయంగా కూడా చెప్పుకోవచ్చు. మనం క్యూ లైన్లో చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా సరే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సరే భక్తులు తండోపతండాలు కూడా సరే ఆలయం వద్ద కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసింది. వచ్చే భక్తులు కూడా సరే జల ప్రసాదాలతో పాటు ప్రసాదాలను అందించే విధంగా కూడా సరే ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ తిరుమలలో కూడా సరే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ఏదైతే ఆస్థానం మండపంలో శ్రీరామ వాళ్ళకి అదేవిధంగా ఆంజనేయుల స్వామి వారికి కూడా సరే స్నపన తిరుమంజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం కూడా సరే బంగారు వాకిల వద్ద ఆ స్వామికి ఆస్థానం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తిరుమలలో మాడ వీధుల్లో కూడా సరే స్వామివారు ఏదైతే ఆంజనేయ వాహనం పైన కూడా సరే హనుమంతు వాహనం పైన స్వామివారు దర్శనం ఇచ్చే కార్యక్రమం కూడా అయితే ఇవాళ సాయంత్రం ఉంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా అయితే ఈ యొక్క ఆలయానికి రూపుదిద్దిన పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకంగా కూడా అయితే తెప్పించినటువంటి పుష్పాలతో కూడా సరే ఆలయాన్ని సర్వసుందరంగా అయితే నిర్వహించే పరిస్థితి. కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మ ఇవాళ? పర్వాలేదండి, బాగుందండి. దర్శనం బాగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బాగా చేశారండి, ఇబ్బందులు ఏం లేవండి. అదే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చే భక్తులు కూడా సరే ఆ స్వామివారి దర్శనానికి కూడా సరే చాలా చోపు క్యూ లైన్ల నుంచి వేచి ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇవాళ శ్రీరామనవమి? బ్రహ్మాండంగా ఉంది సార్, బాగుంది. ఏర్పాట్లు చేశారు? బ్రహ్మాండంగా ఉంది, ఏర్పాట్లు బాగున్నాయి, అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు, నో ప్రాబ్లం. అది ఇక్కడ ఉన్న పరిస్థితి మీరు చెప్పండి. బాగుంది, బాగా చేసినారు, బ్రహ్మాండంగా చేసినారు, బాగుంది, అన్ని సౌకర్యాలు బాగుంటాయి. సార్ మీరు చెప్పండి సార్, స్వామివారి దర్శనం చేసుకున్నారు? బాగా దర్శనం అయింది, బాగా దర్శనం బాగుండే, అన్ని బాగున్నాయి. ఇది ఉన్న పరిస్థితి అయితే కూడా సరే ఏదైతే స్వామివారి దర్శనం కోసం చాలా చోపు క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా స్వామివారిని చూసినప్పటి నుంచి కూడా చాలా ఆనందమయంగా అయిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవాళ సాయంత్రం ఏదైతే స్వామివారిని కూడా సరే హనుమంత వాహనంపై కూడా సరే శ్రీరామ మూర్తిని ఏదైతే మాడవీల్లో కూడా సరే తిరుమల తిప్పే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రేపు పట్టాభిషేకం చేసే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే రేపు ఏదైతే స్వామివారిని ఏదైతే కళ్యాణోత్సవాన్ని కూడా సరే ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ప్రస్తుతం కోదండ స్వామి ఆలయం అవుతుంది. కెమెరామెన్ యశ్వంత్ గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి నుంచి.